గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ ను అందించింది. ఏమిటి ఆ షాకింగ్ న్యూస్ అంటే, ఇప్పటికే రైతు భరోసాను పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా కొత్తగా ఈ రైతు భరోసా కోసము తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం అనేది జరిగింది. నిన్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావడం అనేది జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మాన్యులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరు సమావేశమయ్యి ఈ రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలి, ఈ రైతు భరోసా డబ్బులను ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన చర్చించడం అనేది జరిగింది. ఇందులో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఇప్పటికే రైతు భరోసా పథకంలో ఇక్కడ లబ్ధి పొందుతున్నటువంటి రైతులు అందరూ కూడా తిరిగి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని జనవరి 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అందులో అర్హులను గుర్తించాలని చెప్పేసి ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం సెలవివ్వడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ రైతులు సాగు చేసేటువంటి పంట వివరాలను, అంటే ఇక్కడ ఎంతమంది వరిని సాగు చేస్తున్నారు, ఎంతమంది పత్తిని సాగు చేస్తున్నారు, ఎంతమంది ఇతర పంటలను సాగు చేస్తున్నారు అన్న వివరాలను తెలుసుకోవడానికి శాటిలైట్ ద్వారా సర్వేను నిర్వహించి అర్హులను గుర్తించాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా సాగు చేసే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసాను అమలు చేయాలని వారు నిర్ణయించారు. గతంలో ఈ రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాల లోపు రైతులకు వర్తింపజేయాలా, లేనట్లయితే 10 ఎకరాల లోపు రైతులకు వర్తింపజేయాలా అన్న దానిపైన సందిగ్ధం అనేది ఉంది. దీనికి మంత్రివర్గ ఉపసంఘం అనేది 5 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలని, అంటే ఇక్కడ 5 ఎకరాలు ఉన్న రైతుకు ఇస్తారు, 10 ఎకరాలు ఉన్న రైతుకు ఇస్తారు, 20, 30, 40, 100 ఎకరాల ఉన్న రైతుకు కూడా ఇస్తారు, 500 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా ఈ రైతు భరోసాను అందించాలని చెప్పేసి ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం అనేది జరిగింది. దీనితో పాటుగా ఇక్కడ ఐటీ రిటర్న్ చేసే వాళ్ళు కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్లకు కూడా ఈ రైతు భరోసాను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రైతు భరోసాను కారుకు 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ నిన్న మంత్రివర్గ ఉపసంఘం అనేది ఈ 15,000 కాకుండా కారుకు 6,000 రూపాయలకు కుదించి 2 విడతల్లో సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. దీనికి అధికారులు ఇక్కడ ఈ 12,000 రూపాయలకు కుదించినట్లయితే రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరుగుతుంది అని మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేసినప్పుడు, ఏది ఏమైనా గానీ నిర్ణయాన్ని కేబినెట్ కు వదిలేద్దాము అని చెప్పేసి వీళ్ళు కారుకు 6,000 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది, ఎంత డబ్బు ఆదా అవుతుంది అని లెక్కలు వేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ మంత్రివర్గ ఉపసంఘం అనేది నిన్న నిర్ణయాలను తీసుకోవడం అనేది జరిగింది. 4వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఫైనల్ నిర్ణయాన్ని ఇక్కడ తీసుకొని వచ్చే సంక్రాంతి పండుగ ముందు కానివ్వండి, లేదా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత కానివ్వండి, ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసే సందర్భంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ ఈ రైతు భరోసా చెక్కులను పంపిణీ చేసి ఒక పండగ వాతావరణం లాగా నిర్వహించాలని కూడా ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికే రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులందరూ కూడా ఈ నెల 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖున గ్రామ సభల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ రైతు భరోసాకు సంబంధించి రేపు 4వ తారీఖున కేబినెట్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి
ఇక్కడ అర్హతలను నిర్ణయించడం అనేది జరుగుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. కేబినెట్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.